స్తోత్రాలు. కూడి వచ్చిన దేవుని వారులైన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు దేవుడు ఈ రీతిగా ఆయనలో సంతోషించి ఆరాధించి ఆయన సన్నిధానములో ఆనందించే గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించినందుకు దేవుని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఈ వారమంతా మనతో ఆయన ఉండి మనల్ని విడవక మన జీవితాల్లో ఆయన కృపను తోడించిన దేవాది దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే బద్దులమై ఉన్నాం. ఎంతోమందికి ఈ లోకంలో ఈ దినాన్ని చూసే అవకాశం లేదు, కానీ కేవలము ఆయన కృపను మనకు చూయించి కేవలం ఆయన కృపతో మనల్ని బ్రతికించిన దేవుణ్ణి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక చక్కటి సందర్భాన్ని ఈరోజు ఆలోచించుకొని ముందుకు కొనసాగుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు 8 వచనం వరకు చదువు. 6 వచనం 7, 8. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథమందును తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. చాలు. ఒక మంచి సందర్భాన్ని మనం విన్నాం ప్రియులారా. ఈరోజు దేవుడు మనల్ని విడువడు అనే ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఏంటంటే ఒక బ్రదర్కి నేను కాల్ చేశాను, అనుకోకుండా ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అతనితో నాకు పని పడింది. ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు నేను ఇక్కడ లేను, వేరే ఊరికి వచ్చినా అని చెప్పాడు. నేను ఇక్కడ లేను, వేరే ఊరికి వచ్చినా అంటే రావడానికి టైం పడుతుంది కదా అంటే, అవును ఇప్పుడు. దాని బదులు నేను ఏమన్నానంటే, నువ్వు ఇప్పుడే రావచ్చు కదా అని అన్నా. ఏమన్నా? ఇప్పుడే రావచ్చు కదా అని అంటేసరికి ఆయనకి ఏమని అర్థమైందంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా నీకు టైం పడుతుందేమో, ఇప్పుడే రావు కావచ్చు అన్నది నా ఇంటెన్షన్. ఆయన ఉద్దేశం ఏమంటే అంటే ఇప్పుడే రావచ్చు అంటే రావచ్చు తమ్మి, తొందరగానే రావచ్చు అన్నట్టుగా అర్థమైంది. ఇప్పుడు మనం కూడా చదువుకున్న సందర్భంలో అక్కడ ఉన్న ఒక మాట, దేవుడు నిన్ను విడువడు. ఈ 2 కోణాల్లో ఇదే ఒకటే పదాన్ని 2 కోణాల్లో మనం అర్థం చేసుకుందాం. నిజంగా దేవుడు మనందరి జీవితాలలో మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. ఆయన చాలా గొప్పవాడు. మన దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనం ఎరిగిన దేవుడు, మనం ఆధారపడుతున్న దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు. మన కష్ట సమయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకొని నడిపించేవాడుగా మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడంటే. బైబిల్లో ఎంతోమంది భక్తుల జీవితాలను గనక మనం పరిశీలించి చూస్తే ఎంతో ఆపత్కరమైన సందర్భాలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఎంతో కష్టకాలములలో దేవుడు వారికి తోడై ఉండి వారిని విడిచిపెట్టకుండా వారికి ఆధారంగా ఉండి వారిని నడిపించిన సందర్భాలు ఎంతోమంది జీవితాల్లో నుండి చూస్తాం. ఆది మానవుడైన ఆదాము మొదలుకొని నేటి వరకు మనందరి జీవితాలలో దేవుడు విడవకుండా ఆయన కృప చూపుతూనే మనందరి పట్ల ఒకే విధమైన ప్రేమను ఆయన మన పట్ల కనపరుస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. బైబిల్లో కూడా భక్తులందరూ తమ తమ కష్టకాలములలో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన చాలాసార్లు ఇదే అభయాన్ని ఇచ్చాడు, నేను మిమ్మల్ని విడువను అని. ఎంతోమంది జీవితాలలో వారికి ఇచ్చిన అభయం ఏంటంటే, నేను మిమ్మల్ని విడువను. ఈరోజు మనకు కూడా
దేవుడిస్తున్న ఒక మంచి వాగ్దానం ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. చెప్తారండి ధైర్యంగా? ఎటువంటి పరిస్థితులలోనైనా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మనుష్యులు దూరం అవుతుండొచ్చు, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారచ్చు, మనకు తోడున్న వారు మన తోబుట్టువులు ఒక్కోసారి మనల్ని పట్టించుకోకపోవచ్చు, విడిచిపెట్టేవారుగా ఉండొచ్చు. తల్లి కుమారుణ్ణి మర్చిపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోవచ్చు. ఎవరు మర్చిపోయినా మనము ఎరిగిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన విడువని దేవుడు. ఆయనకున్న మంచి పేరు అది. యాకోబు గారు తన మామగారి దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు. చాలా మందలు వచ్చాయి, చాలా మంది భార్యలు కూడా, 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు, 11 మంది పిల్లలు పుట్టారు. చాలా ఆస్తితో వెళ్తున్నాడు. అయినా తన మనసులో ఏదో ఒక లోటు. వెళ్ళాడు, ఒక చోట కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండి దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థిస్తున్నప్పుడు ఒకటే ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను వెళ్ళను, నేను విడిచిపెట్టను అని అంటాడు. నీవు నాతో ఉన్నావు, నువ్వు నన్ను విడవకనే నేను ఇంత గొప్పవాన్ని అయ్యాను, అయినా నీవు నన్ను ఆశీర్వదించాలి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవ్వరు కూడా ఆయనతో లేడు. కానీ దేవుడు ఆ రాత్రి కాలమున యాకోబు గారిని దర్శించినట్టుగా చూస్తాం. ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను దర్శించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఒంటరి జీవితాలను విడిచిపెట్టేవాడు కాదు. ఎటువంటి పరిస్థితులలోనైనా దేవుడు మనల్ని విడవడంటే మన కష్టకాలంలో మనం ఆధారపడి ఆయన మీద నమ్మకంతో మనం ఈ లోకంలో గనక బ్రతికినట్టయితే ఆయన మనల్ని విడిచేవాడు అస్సలే కాదు. ఆయన మనల్ని విడవడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు అరణ్యములో ఒంటరిగా ఉన్నాడు. అయ్యా నేను వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటావంటే రాత్రి ఒక దర్శనాన్ని చూపెడతాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో ఉన్నాను, నిన్ను విడవకుండా ఉన్నానని యాకోబుకు ధైర్యాన్ని ఇస్తాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. ఇలా బైబిల్లో ఉన్న భక్తులందరి జీవితాల్లో ఏదో ఒక పరిస్థితులలో ఒంటరి అయిపోతున్నాం అనుకున్న సమయంలో దేవుడు వారికి ఇచ్చిన అభయం ఏంటంటే నేను నిన్ను విడువను అని. యెహోషువ కూడా తన యొక్క గురువు గారు లెక్క ఉన్న మోషే గారు తనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇక నా పరిస్థితి అయిపోయింది, నేను ఏం చేయాలి అన్న పరిస్థితులలో ఆయన ఉంటున్నప్పుడు దేవుడే తన దగ్గరికి వచ్చిన మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నేను నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు, నిన్ను విడువను. మనతో కూడా మన అంటే ఒక ఒంటరి పరిస్థితుల్లో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, దిక్కులేని స్థితులలో కావచ్చు, మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నా దేవుని మీద ఆధారపడ్డప్పుడు నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడవడు. అనారోగ్య సమస్యలలో కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులలో కావచ్చు, అనుకోని సంఘటనలు వెనువెంట ఎదురవుతున్నప్పుడు కావచ్చు, మనిషిగా మనము దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో, కానీ దేవుడు ఆయన కృపలో నుండి మనల్ని వెలివేయక, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టక మనకు తోడుగా ఉంటాడండి, విడవడు. మనందరికీ తెలుసు యోహాను గారు, భక్తుడైన యోహాను గారు సువార్త రాశాడు, పత్రికలు రాశాడు. శిష్యులందరినీ ఒక్కొక్క ప్రాంతంలో వేశారు. చివరికైతే యోహాను గారిని పత్మాసు ద్వీపంలో వేశాడండి. ఎక్కడేశారు? ద్వీపం. ఎవ్వరు మనుష్య సంచారము లేని ఒంటరి పరిస్థితులలో యోహాను గారిని వేశారు. ఒంటరి జీవితం ఎంత ప్రమాదకరమో, ఎంత ఇబ్బందికరమో మనకు తెలుసు. మనతో ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ ఫోన్ లేదనుకోండి, ఫోన్ లేక నేను ఒక్కోళ్ళని ఉంచితే ఉండగలుగుతామా మనం ఈ కాలంలో? ఫోన్లో ఛార్జింగ్ లేకున్నా మనకి ఇబ్బందే, మనుషులందరూ పక్కకున్నా ఫోన్ లేకపోతే ఇబ్బంది మనకు. మనిషి యొక్క మెంటాలిటీ ఎలాగ అయిపోయింది చూడండి. అందుకొరకే కరడుగట్టిన నేరస్తులను ఏం చేస్తారంటే అండమాన్ లాంటి ఒంటరి ప్రాంతంలో వేస్తారు. వారికి ఆహారాన్ని ఇవ్వరు, ఈ నీళ్ళని ఇవ్వరు, లేదా ఎవరో ఎప్పుడో ఒక సమయానికి ఇస్తారు. కానీ యోహాను గారిని అయితే ఎక్కడ వేశారట? పద్మాసు ద్వీపంలో వేశారు. ఎవ్వరు కనిపించని జాగాలో వేశారు, చీకటి ప్రాంతంలో వేశారు. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాలను గనక మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటాయంటే. ఒంటరి
ఎవ్వరు లేరు. మాట్లాడిద్దామన్నా మాట్లాడడానికి మనుషులు లేరు. పలకరిద్దామన్నా పలకడానికి వ్యక్తులు లేరు. కనీసం దేవుని గురించి చెప్పకపోయినా తన బాధన్న పంచుకుందామంటే మనుషులు లేరు. అటువంటి పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఉన్నప్పుడు యోహాను ఒంటరిగా ఉన్నాడు. కానీ మన దేవుడు ఎవరు? ఎక్కడున్నా విడువని. మన దేవుడు ఎవరు? విడువని. మన దేవుడు విడువని దేవుడు. అది యోహాను గారికి అర్థమైపోయింది. యోహాను, నువ్వు ఒంటరిగా ఎందుకు ఉంటావు? నేను నీకేం చేస్తానో తెలుసా? మనుషులు ఎవ్వరు చూడని పరలోక పట్టణాన్ని నేను నీకు చూపెడతానని ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఆత్మవశునిగా చేసి పరలోకపు దర్శనాలను చూపెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. మాట చూడండి, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం, 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. చాలు. అక్కడ 10-11లో నన్ను 7 సంఘాలకు లేఖలు పంపమని చెప్పగానే అది విన్నాను. 12వ వచనాన్ని చదవండి. ఇది వినగా ఒక స్వరం వచ్చింది. ఏమని? 7 సంఘాలకు యోహాను లేఖలు రాయాలి అని. ఆ మాట విన్నాడు. వెనక నుంచి ఆ స్వరం వస్తుందనగానే, నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వెనక నుంచి ఆ మాట వస్తుందనగానే ఎవరు మాట్లాడుతున్నారని తిరగగానే ఏం కనబడిందట? 7 సువర్ణ దీపస్తంభములు. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను ఏం చూశాడు? నాకెవ్వరు లేరు అనుకున్న టైంలో నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నానని చెప్పి ఎంత గొప్ప దర్శనాన్ని యోహాను గారికి చూపెట్టారు చూడండి. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. ఎప్పటి వరకు విడిచిపెట్టాడు అని అంటే, ఎప్పటి వరకు నిన్ను విడువడు అని అంటే, మనము ఆయన మాటల ప్రకారం బ్రతికితి దేవా నీవే నాకు ఆధారం అని చెప్పేంత వరకు అలా బ్రతికేంత వరకు ఆయన విడిచిపెట్టాడు. మనం చదువుకున్న యెహోషువ గ్రంథంలో ఆయన గురించి మాట్లాడుతూ నేను నిన్ను విడువను అని చెబుతూ కింది మాటలలో చెబుతున్నాడు. ఒక వాగ్దానాన్ని చేశాడు. వాగ్దానానికి కండిషన్స్ పెడుతున్నాడు చూడండి. వాగ్దానానికి కండిషన్స్ పెడుతున్నాడు. 7వ వచనంలో నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవాలి. తర్వాత నీవు నడుచు ప్రతి మార్గమున నువ్వు చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగిపోకూడదు. మనందరము న్యూ ఇయర్ రోజు వాగ్దానాలు తీసుకున్నాం. దాని గురించి ప్రార్థన చేసే వాళ్ళంగా కూడా ఉంటాం. ప్రతి వాగ్దానానికి కండిషన్స్ ఉంటాయి ప్రియులారా. బైబిల్లో మీరు ఏ వాగ్దానాన్నైనా చూడండి, ఆ వాగ్దానానికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అప్లై అనేది మనం అర్థం చేసుకుంటేనే వాగ్దానం అనేది మనకు అప్లై అవుతుంది. ఇది ఒక వాగ్దానం. నేను విడువను. ఎప్పటి వరకు నేను విడువను? నేను తోడుగా ఉన్నాను, నిన్ను ధైర్యంగా ఉండు, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? నీ చేతిలో మోషే గారు పెట్టిన ధర్మశాస్త్రం అంతటి నిన్ను పాటిస్తే, దానిని నెరవేరిస్తే నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడను కాను. నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను. ఎప్పటి వరకు అని అంటే ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను. నీవు నా మీద ఆధారపడి, నా మాటల మీద ఆధారపడి నువ్వు ఎప్పటి వరకైతే నువ్వు బ్రతుకుతావో అప్పటి వరకు నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాను. నువ్వు ఒంటరిగా ఉన్న మనుషులందరూ నిన్ను వెలివేయచ్చు, కానీ నా మాటల కొరకు నువ్వు వెలివేయబడ్డావు కదా, నేను నీకు తోడుంటా. మనుషులందరూ నిన్ను అసహించుకోవచ్చు, మనుషులందరూ నిన్ను అవమానపాలు చేయొచ్చు, కానీ మన దేవుడు మాట్లాడుతున్న మాట, వాగ్దానం చేస్తున్న మాట, నేను నిన్ను విడువను. ఎప్పటి వరకు అంటే నువ్వు నా మీద ఆధారపడి నా మాటలను వింటూ, నా మాటలను బోధిస్తూ, నా మాటలను గైకొంటూ, నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటున్న సమయం వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన ఇంకొక చక్కటి మాట కీర్తనకారుడు కూడా ఒక మాట మాట్లాడతాడు చూడండి. 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము
8వ వచనాన్ని చదవండి. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడున్నావు. నేను పాతాళమందు పండుకొనిన, నీవు అక్కడను ఉన్నావా? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలోకి నివసించిన, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనంటే కీర్తనకారుడు మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన మాట. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను పట్టుకొని నడిపిస్తున్నావు, నన్ను నువ్వు విడిచిపెట్టడం లేదు, నీవు నన్ను విడువక నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఒక ధైర్యం కలిగిన మాట మాట్లాడుతున్నాడు చూడండి. మనకుందా ఆ ధైర్యం? మనకుందా ఆ బలమైన దేవుని మీద ఆ నమ్మకం? దేవుడు నన్ను విడిచిపెట్టక, నన్ను విడువక నన్ను నడిపిస్తున్నాడు అన్న ధైర్యం. చీకటిని చూసి భయపడతాం ప్రియులారు. చిన్న చిన్న విషయాలకు మనం భయపడిపోతాం. మనుషులు ఇది భయము, ఇది మంచిది కాదని చెప్పే ప్రతి విషయానికి భయపడిపోతాం. మీరు గుర్తుంచుకోండి, మన దేవుడు సమస్త భయముల కన్నా మించిన ధైర్యాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. మన దేవుడు, మనము నమ్మిన దేవుడు ఈ లోకములో మనుషులు పడుతున్న ప్రతి భయము కన్నా మించిన ధైర్యాన్ని ఇవ్వగలడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు ప్రియులారు. మనుషులు చిన్న చిన్న వాటికి భయపడతారు, వాస్తులకు భయపడతారు, ఆచారాలకు భయపడతారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్న వాటికంటే నీ దేవుని నువ్వు తక్కువ చేస్తున్నట్టే. నువ్వు ఒక విషయానికి నువ్వు భయపడుతున్నావంటే నీ దేవుని నువ్వు తక్కువ చేస్తున్నట్టే, తక్కువ ఊహించుకున్నట్టే. వాటన్నిటికీ మించిన గొప్ప దేవుడు మన దేవుడు. భయాన్ని పక్కకు పెట్టి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు, నువ్వు నన్ను విడువవు. ఆ ధైర్యం మనకు ఉండాలంటే. మనల్ని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఏ సమయంలో కూడా విడిచిపెట్టాడు, ఏ పరిస్థితులలో కూడా విడిచిపెట్టాడు. ఎప్పటి వరకు అని అంటే, నువ్వు ఆయన మాటల ప్రకారం బ్రతికినంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ స్థిరత్వంలోనికి మనం వెళ్ళాలి ప్రియుల. ఇదే దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుకు మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడాడు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 28వ అధ్యాయం 20వ వచనం. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉంటుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పటి వరకు అనంటే, మనము ఆయన ఆజ్ఞలలో నుండి తప్పిపోనంత వరకు మనల్ని విడవడు. ఇదొకటి. రెండో విషయాన్ని ఇక్కడ సొలొమోను గారికి దావీదు గారు చెబుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తూ, ఆయన ఏ పనికైతే నిన్ను నిర్ణయించుకున్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే నువ్వు నెరవేర్చాలో అది నువ్వు ఎరిగి దాని ప్రకారం మనము నడుచుకున్నంత వరకు మనల్ని విడిచిపెట్టాడు. మనం ఏమనుకుంటామంటే మనుషులంగా, ఈ లోకంలో నేను పుట్టాను, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లేదా పని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కలాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి, బతకాలి, పోవాలనుకుంటాం. అది కాదు. గడిచిన వారం మీకు జ్ఞాపకం చేశాను, దేవుడు మనల్ని వాడుకోగలడని ఒక మాట మాట్లాడడం చూడండి. దేవుడు మనల్ని వాడుకోగలిగినప్పుడు ఏ విషయం కొరకైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఘనత కొరకు ఆయన వాడుకోవాలని చెప్పుకున్నంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టనే. అది నీకు తెలుసుండాలి, మనకు తెలుసుండాలి. దేవుడు నన్ను ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీదకి పంపించాడు, నేను ఆయన పాత్రగా నేను ఉండాలి, ఆ చిత్తాన్ని నేను నెరవేర్చాలని నీకు అర్థమైనప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. యోనా మనకు తెలుసు, నినెవె పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి, హెచ్చరిక చేయాలి, తప్పించుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు మరొక కోణంలోనికి మనం వెళ్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని అనాథగా విడువడు, ఒంటరిగా విడువడు. అదే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు.
విడువాడు. ఎక్కడికి? ఆయన పని నెరవేర్చుకునేంత వరకు నిన్ను విడువాడు. యోన విషయంలో ఏం జరిగింది? తప్పించుకుందాం అనుకున్నాడు, తప్పించుకొని తిరగాలనుకున్నాడు. పట్టుకొని వచ్చి సముద్రపు అంతరంగాలలో యోన తిమింగలపు కడుపులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన ప్రార్థన కూడా ఆయనను విడిచిపెట్టకుండా తీసుకొని వచ్చి నినవే ఒడ్డుకు పడేసి తిరిగి ఆయన దేవుడి పని జరిగించుకునేంత వరకు ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను పట్టుకొని నడిచాడు. విడువడు ప్రియులారు. దేవుడు నిన్ను విడువాడు. నీ కష్టకాలంలోను విడువాడు. నీతో అవసరం ఉన్నంత వరకు కూడా నిన్ను విడువాడు. నీ పని జరిగేంత వరకు నిన్ను విడువాడు. నీకు రోగం వచ్చినా నిన్ను విడిచిపెట్టాడు. నీ పని ఏదో నీ జీవితం ద్వారా ఆయన నెరవేర్చుకోవాలనుకున్నది జరిగేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తూనే ఉంటాడు. అది అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, పరిస్థితులు బాగాలేకపోయినా నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా విడవకుండా వాడుకుంటూనే ఉంటాడు. ఇక్కడే ఒక వచనాన్ని చదువుకొని మనం మరొక కోణంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపాడు. ఇక్కడ ఒక భిన్నమైన ఉద్దేశంలోనికి వెళ్తాం. ప్రతి భర్త లేదా ప్రతి భార్య భర్తలు ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు చేసుకొని లేదా ప్రమాణాలు చేసుకొని వారు ఒక మాట అనుకుంటారు, నేను నిన్ను నా జీవిత కాలం వరకు నేను నిన్ను విడిచిపెట్టా, నేను నిన్ను ఎల్లప్పుడూ నేను ఎప్పుడు కూడా నిన్ను విడువా అని అంటాడు. భర్తకు ఒకవేళ కోపం వస్తే ప్రతీకారం చేసుకునే దినం వస్తుందట. ఒక దినము, ఆ దినమున ఆయన ఎలా అవుతాడట? ఆయన నిన్ను కనికరపడడు, అంటే నిన్ను విడిచిపెట్టాడు. ప్రమాణం చేసుకునేటప్పుడు మాట్లాడిన విడిచిపెట్టడానికి, కోపం వచ్చినప్పుడు మాట్లాడే విడిచిపెట్టడానికి చాలా తేడా ఉంది. భార్య భర్తతో అంటుంది, నేను భర్త భార్యతో నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. అదే భార్య భర్తను మోసం చేసినప్పుడు అదే భర్త అంటున్నాడు కోపంతో, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. ఒంటరితనములో కాపుదలగా ఉన్న మన దేవుడే కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టక మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించిన దేవుడే, ఒకవేళ నిన్ను నావానిగా నాదానిగా ఆయన మనల్ని చేసుకొని మనల్ని విడువక నడిపిస్తున్న దేవుడు మరొక మాట అంటున్నాడు, ఆయనను మోసం చేస్తే మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ప్రేమించక నడిపించి విడువక ఆయన తోడున్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. ఆయనను మోసం చేస్తే, ఆయనకు ఉగ్రత తెప్పిస్తే, ఆయనను మనము అన్యాయం చేస్తే అప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. మనుష్యులు మర్చిపోవచ్చు, అన్యాయం చేస్తే పర్లేదని నువ్వు క్షమించవచ్చు, కానీ ఆయన విడువడు. బైబిల్లో ఒక జనాంగం ఉంది, బైబిల్లో ఒక ప్రజలు ఉన్నారు. వారి గురించి ఆయన అన్నమాట చూడండి. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 3-4 వచనాలు. 3-4 ఉపధ్యాయం 1వ అధ్యాయం 3-4 వచనాలు. పాత నిబంధనలు ఉంటుంది, కొత్త నిబంధనలు ఇంకా గురి. అత్యున్నత సింహాసనము మీద పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయ గర్వపు చేత నీవు మోసపోతివి. జాగ్రత్తగా వినండి పిల్లలు. పరిస్థితి బాలేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు కృప చూపాడు, విడువక చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు తన స్థితి చాలా గొప్పగా వెళ్ళిపోయింది. చాలా గొప్పగా వెళ్ళిపోయి ఉన్నతమైన స్థలముల మీద నివాసం చేసే వ్యక్తిగా మారిపోయాడు. అటువంటి వ్యక్తి అలా ఉండి ఏమనుకున్నాడట, ఉన్నతమైన స్థలముల మీద కూర్చుండి నన్ను క్రిందికి పడద్రోయగలిగిన వాడు ఎవడు? చెయ్యి పట్టుకొని నడిపించి విడువక నడిపించిన వ్యక్తిని, దేవుణ్ణి మర్చిపోయి నన్నెవరు కిందికి పడదోయగలుగుతారు అని అనుకొని హృదయ గర్వం చేత మోసపోయిన వ్యక్తితో దేవుడు అంటున్నమాట, పక్షి రాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు.
నేను నిన్ను విడిచిపెట్టా, నేను నిన్ను ఉన్నత స్థలముల మీదకి హెచ్చించాను, నువ్వు గర్వంతో నువ్వు మర్చిపోతున్నావు, నేను నిన్ను విడిచిపెట్టా, అదే స్థలములలో నుండి నిన్ను కిందికి పడదోస్తా. మనందరికీ ఎంతోమంది జీవితాలు తెలుసు ప్రియులారా. ఉన్నతమైన స్థితులలోనికి తీసుకువెళ్ళిన తర్వాత దేవుణ్ణి గనక మర్చిపోతే, ఆయన ఆజ్ఞలను గనక విడిచిపెడితే, దేవుడు విడిచిపెట్టకుండా కిందికి నేలకు ఏ విధంగా పడవేశాడో ఎంతోమంది జీవితాలు మనకు తెలియదా? ఎంతమందిని మనం చూడట్లేదు? విడువక నడిపించిన దేవుడే, విడువక మనల్ని చెయ్యి పట్టుకొని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లిన దేవుడే విడిచిపెట్టక పైనుండి తోసివేయలేదా? సౌలు తన తండ్రి గాడిదలను మేపుకునేవాడు. సౌలు మనుష్యులలో అసలు ఒక పేరున్న వ్యక్తి కాదు. అతను చిన్న గోత్రం, చిన్న స్థాయి అతనిది. చిన్న స్థాయిలో నుండి తనని చూసి దేవుడు నమ్మకంగా ఉంటాడు అనుకొని సౌలును రాజుగా నియమిస్తే, ఆ దేవుణ్ణి తృణీకరించి మనుష్యుల మెప్పు పొందుకోవాలని దేవుణ్ణి తృణీకరించి దేవునికి విరోధమైన పని చేస్తే దేవుడు బాధపడి కనీసం సౌలును గురించిన దర్శనం అనేది అసలు అతనికి కనబడకుండా చేశాడు. చూసారా? తన యొక్క రాజరికాన్ని తీసివేసి దావీదుకు అప్పచెప్పాడు. దేవుడు విడువని దేవుడే. మన జీవితాలు గనక ఒకే విధంగా దేవునిలో గనక లేకపోతే విడిచిపెట్టేవాడు కూడా కాదు. విడిచిపెట్టాడు ఆయన. మనుష్యులు విడిచిపెడతారేమో. సౌలును చూసి మహారాజే కదా పర్లేదులే అనుకుండొచ్చు, కానీ దేవుడు నేనిచ్చిన ఘనత నువ్వు కాపాడుకోలేకపోతే, ఆ స్థితిని నువ్వు ఉపయోగించుకోలేకపోతే నేను నిన్ను విడిచిపెట్టేవాడును కాను. మన పిల్లలకి ఇస్తాం ఒక వస్తువును, ఒక గిఫ్ట్, ఏదో ఒకటి ఇస్తాం, చెప్తాం, నువ్వు దీన్ని కాపాడుకోకపోతే జాగ్రత్త. దేవుడు మనల్ని విడువక నీ జీవితాలలో, నీ కష్టకాలంలో, నీకు దుఃఖకరమైన పరిస్థితులలో, నీ ఇబ్బందికరమైన స్థితిగతులలో ఆయన నిన్ను విడువక ఒక మంచి స్థితికి తీసుకొచ్చుండొచ్చు. నేను ఘనతకు కారణకంగా నేను మార్చుండొచ్చు. అనేకులు నీ మాట వినేలా చేసుండొచ్చు. ఆ స్థితిని చూసి గర్విస్తే, ఆ స్థితిని బట్టి మనం ఏ మూలానైనా నాకు డబ్బు వచ్చింది, నాకు ఒక పరిస్థితి, నా స్థితి మారిపోయిందని గనక మనం విర్రవీగితే దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారా. మునుపటి స్థితి కన్నా దారుణమైన స్థితికి తీసుకువెళ్ళగలుగుతాడు. ఆయన పగపడితే ఎవరని తట్టుకోగలుగుతామంటే? ఆయన పగపడితే ఎవరని తట్టుకోగలుగుతాం? ఏలి తన కుమారులతో అంటున్నాడు, అరే మనుషులు ఒకవేళ మనుషుల మీద పగపడితే తట్టుకుంటారేమో, దేవుడే మనకు విరోధుడైతే ఎవరు మనల్ని కాపాడగలుగుతారు? ఆలోచన చేయండి. జాగ్రత్త పడాలి ప్రియులు. విడువడు దేవుడు, విడిచిపెట్టేవాడు కూడా కాదు. విడిచిపెట్టేవాడు కాదు. ఉపద్య గ్రంథంలో ఏదోము గురించి మాట్లాడుతున్న మాట ప్రియులారా. అది యాకోబు యొక్క సహోదరుడు ఎవరు? యాకోబు సహోదరుడు ఎవరు? ఏశావు. ఈ ఏశావే ఏదోమీయులుగా మారతారు. ఏదోమీయులు అంటే ఏశావు సంతానం. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? వీళ్ళకున్న అతిశయం ఏంటో తెలుసా? ఐగుప్తీయుల దేశంలో నుండి ఇశ్రాయేలీలంతా అరణ్యబాన్లో నుండి వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ ఎదోమీయులు ఎక్కడుండే వాళ్ళంటే గుట్టల మీద, అడవులలో ఉండేవాళ్ళు. అడవులలో గుట్టల మీద ఉండేవాళ్ళు ఎదోమీయులు. చూడండి, ఆదికాండము 36వ అధ్యాయము. ఆదికాండం 36వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు త్వరగా చదవండి. 36, 6 నుంచి 8. తను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద కలిగిన వారు గనక వారు కలిసి నివసింపలేకపోయారు. దేవుడు యాకోబు మోసము చేత సంపాదించుకున్న దీవెన తన సహోదరుడైన ఏశావుకు శాపంగానే మారింది. ఒకందుకు ఒప్పుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా, మనం బైబిల్ను చాలాసార్లు పొరపాటు చేసుకుంటాం, అపార్థం చేసుకుంటాం. దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాననే మాట ఉంటుంది. దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. దేవుడు ఏశావును ఏ మూలాన కూడా ద్వేషించినట్టుగా
పక్షపాతం చూపినట్టుగా బైబిల్లో ఉండదు. పైగా చాలా సంపదను, ఆస్తి, ఐశ్వర్యం దేవుడిచ్చిన దానం లేదా దేవుడిచ్చిన భాగ్యం అయితే ఆ భాగ్యాన్ని దేవుడు ఏశావుకు అనుగ్రహిస్తే ఏశావు సంతతిలో నుండి రాజులేలారా కాలంలో. మనం 36వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే ఇశ్రాయేలీలకు రాజులు లేని కాలంలోనే వాళ్ళకు రాజ్యరికం ఉంది. ఒక మంచి స్థితిలో దేవుడు ఏశావు లేదా ఏదోమి సంతతిని పెడితే తన సొంత రక్త సంబంధికులు, తన తండ్రికి తోడబుట్టిన తన యొక్క సహోదరుల యొక్క కష్టకాలంలో ఉండి అరణ్య మార్గం గుండా వాళ్ళు వెళ్తారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం కనుక మీరు చదివితే దాని గురించిన వివరం ఉంటుంది. ఇప్పుడు చదవడానికి సమయం లేదు. కానీ వాళ్ళు ఏమడుగుతారంటే, మీరు మనమిద్దరం రక్త సంబంధికులం, మేము మీ దేశంలో నుండి వెళ్ళాలి, మేము వెళ్ళడానికి అనుమతి ఇయ్యు, మాకు అనుమతి. ఒకవేళ మా పశువులు గనక మీ దగ్గర నీళ్లు తాగుతాయంటే, నీళ్లు తాగితే దానికి డబ్బులు మేము ఇస్తామంటే, ఏదోము రాజొచ్చి వారికి అడ్డుగా నిలబడి మా దేశంలో నుండి ఒక మనిషి కాదు కదా, ఒక చీమ కూడా మా దేశంలో నుండి, ఏది కూడా మా దేశంలో నుండి వెళ్ళడానికి వీల్లేదు, ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోండి, కనీసం వారి దేశంలో నుండి నడవడానికి కూడా అనుమతి ఇవ్వరు. దేనిని బట్టి? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? బిచ్చగల లేక రోడ్డు మీద నడుచుకుంటూ ఊరు దాటుకొని వెళ్తారుగా, వాళ్ళలాగా వీళ్ళ కళ్ళకు కనబడ్డారు. తమ సహోదరుల పరిస్థితిని చూసి జాలి పడకుండా హృదయ గర్వాన్ని బట్టి నడుచుకుంటున్న ఏదోమును దేవుడు విడిచిపెట్టలేదండి. యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు విడిచిపెట్టారు, కానీ దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ప్రవక్త అయిన ఓబద్య గారి ద్వారా ప్రవచనాత్మకంగా రాసిన మాట అదే, పక్షి రాచు గూడంత ఎత్తున నీవు నివాసము చేసుకున్న, నక్షత్రములలో నీవు దాన్ని కట్టిన, అచ్చట నుండి నేను క్రింద పడేస్తా. ఆయన విడిచిపెట్టాడు. విడవకుండా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన దేవుడే, ఏశావును నడిపించిన దేవుడే, ఎదోమీయులను నడిపించిన దేవుడే. హృదయ గర్వం అనేది తమ జీవితంలోనికి రాగానే దేవుడు విడిచిపెట్టకుండా, యాకోబు సంతతి వారు ఇశ్రాయేలు విడిచిపెట్టారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదంటే. విడవక ఉన్నతమైన స్థితులలో ఆసీనుడిగా చేసిన దేవుడే అదే స్థలములలో నుండి తన మెడ పట్టుకొని కిందికి తీసుకురావడం కూడా దేవుడికి క్షణాల్లో పని, చాలా చులకనైన పని అది. ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా. నిజమే, మన దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. నిజమే, దేవుడు మనల్ని దూరం చేసుకునేవాడు కాదు. నిజమే, ప్రతి పరిస్థితులలో ఆయన మనకు తోడుంటాడు. ఆయన విడవట్లేదు కదా అని హృదయ గర్వం అనేది మన మనస్సుల్లోనికి గనక వస్తే, హృదయమును అనేది అంధకారంలోనికి గనక మనది వెళ్ళిపోతే, మన జీవితము ఆయనను మోసం చేసేదిగా మారిపోతే, విడవకుండా కాపాడిన దేవుడే మన అంతు చూసే వరకు ఆయన విడిచిపెట్టేవాడు కూడా కాదండి. ఈరోజు ధనాన్ని చూసి దేవునికి ఒకనాడున్న, దేవా నన్ను పట్టుకో, నన్ను నడిపించు, నాకు ఒకటి ఇస్తే నేను నీకు భక్తితో ఉంటానని నువ్వు వాగ్దానం చేసుకుని ఉండొచ్చు. ఆ మాటను బట్టి దేవుడు నిన్ను విడవక నడిపిస్తుండొచ్చు. దేవుడు ఏ పరిస్థితి అయితే, ఏ ఉన్నతమైన స్థితి ఇచ్చాడో అదే నిన్ను దేవునికి దూరం పెడితే జాగ్రత్తగా గమనించుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఏదోమీయులకు చాలా ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, అదే స్థితిలో నుండి కిందికి రాలగొట్టేశాడు ప్రియులారా. యోబు గ్రంథాన్ని కూడా చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము. యోబు గ్రంథము ఎటువంటి పరిస్థితులు దేవుడు విడిచిపెడితే వస్తాయో యోబు గారు అక్కడ మాట్లాడుతూ 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుట్టక 1000 వరకు నన్ను విడిచిపెట్టవా? నేను నీ ఎడల నేను ఏమి చేయగలను? 13వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. 4వ వచనం. ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకొందును, తెల్లవారు వరకు ఇటు అటు పొర్లొచ్చు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది,
నా చర్మము మాని పగులుచున్నది. యోబు తను పాపం చేయలేదు ప్రియులారా, ఏ తప్పు కూడా చేయలేదు. తన స్నేహితులు అందరూ వచ్చి నువ్వు తప్పు చేసావు చెయ్యని నేరానికి కూడా తనను ఒక నిందితునిగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వ్యసనపడి లేదా ఇక దిగులు పడేసి ఇక నాతోని కాదు, మీరు ఎంతసేపు ఇలానే మాట్లాడతారని ఒక నిర్లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఒక ఉన్నతమైన మాట్లాడు చూడండి. మనం చదువుకున్న 19వ వచనంలో, ఎంతకాలం నన్ను చూచుట మానకుందు, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉన్నావు కదా, నేను చచ్చిన ప్రాణం గుట్టుకేసేంత వరకు కూడా నన్ను విడిచిపెట్టవా? నా పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అంటే ఆ జరుగుతున్న సందర్భాలన్నీ దేవుడు విడిచిపెట్టనట్టుగానే కనబడుతున్నాయి. దేవుడు తన అంతు ఏమో చూస్తున్నాడు అన్నట్టుగానే కనబడుతున్నాయి. దేవుడు అంతు చూస్తే యోబు బతికేవాడు కాదు, తిరిగి బతికి బట్ట కట్టేవాడు కాదు. అందుకొరకే ఆయన న్యాయం యథార్థతను బట్టి ఆ పరీక్ష కాలంలో దేవుడు యోబుని ఎంతగానో దీవించాడు. తర్వాత కాలం ఏం జరిగిందట? మనం 4వ వచనం వెళ్తే, తను పండుకున్నా తనకు నిద్ర రావట్లేదు, తెల్లారి వేకువ ఎప్పుడొస్తుందో అన్నట్టుగా తన జీవితం గడుస్తుంది. దేవుడు విడిచిపెట్టకుండా పరిస్థితుల్లో తన శరీరం అట మంటితో అదే విధంగా పురుగులతో కప్పబడిందట. ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, బాధలతో ఉంది. ఇంకా కింది మాటలు అంటాడు, నా చర్మము మాని మరలా, నా పరిస్థితి బాలేదు. దేవుడు విడవక మనల్ని విడిచిపెట్టక మన మీద పగ తీర్చుకోవడానికి గనక సిద్ధపడ్డాడు అనుకోండి, మన జీవితం చాలా దారుణంగా మారుతుంది పిల్లలు. ఆయన కనుక మన మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు అనుకోండి, మన జీవితం తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి ప్రియులారా. మనందరికీ తెలుసు, దేవుడు తన సృష్టిలో మనల్ని అందరినీ చేసుకొని దేవదూతలను మనకు సేవకులనుగా ఉంచడానికి ఆయన ఇష్టపడి దేవదూతలను కూడా మన కొరకు చేశాడు. దేవదూతలను కూడా ఆయన ఏం చేయలేదు, వారిని వారు పాపం చేసినప్పుడు వారిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసిన ఆయన విడిచిపెట్టినప్పుడు, ఈరోజు మనము ఆయనకు ద్రోహం చేస్తే, మనము తీసుకున్న వాగ్దానాలకు, ఒకనాడు బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు నువ్వు వాగ్దానం చేసావు కదా, ఎన్నోసార్లు కష్టకాలంలో ఆయనకు మొక్కుబడులు చేసుకున్నావు కదా, ఎన్నోసార్లు నీ పరిస్థితి బాగాలేనప్పుడు ఇలా బ్రతుకుతానని ఆయనకు ఎన్నోసార్లు మాటిచ్చావు కదా. నీ పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు ఎన్నోసార్లు దేవుని పాదాల చెంత పట్టుకొని వేడుకున్నావు కదా. ఆ ప్రమాణాలన్నీ పక్కకు పెట్టేస్తే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? ఆలోచించండి. కష్టకాలంలో నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించి నిన్ను విడవక తోడున్నవాడే, ఆయన చెయ్యిని వదిలించుకొని నువ్వు పారిపోతే దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు? నువ్వు మాటిచ్చావు కదా, ఆయన భార్యగా నువ్వు అంగీకరించుకున్నావు కదా, నా భర్త ఆయనను మన భర్తగా మనం ఒప్పుకున్నాం కదా, ఎలా 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 స్వీకరిస్తాడు? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అనుకుంటాను, ఒక చక్కటి 11వ అధ్యాయంలో వివరించుకోవడానికి సమయం లేదు కానీ క్లుప్తంగా మాట్లాడతాను. 11వ అధ్యాయంలో 18వ వచనం ఒక మాట చదవండి. 21వ వచనం, కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీల గురించి, అన్యులుగా క్రైస్తవులుగా మారిన మన గురించి వాక్యం మాట్లాడుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, విశ్వాసమును బట్టి మనము దేవుని పిల్లలంగా మార్చబడ్డాం. అబ్రహాము సంతానాన్ని బట్టి వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. కానీ వారు ఒకనాడు దేవునిని విడిచిపెట్టగానే దేవుడు ఒలీవ మొక్కగా అబ్రహాం గారిని పోలుస్తూ, ఆ ఒలీవ మొక్క ఎదుగుతున్నప్పుడు దేవునితో అంటు కట్టబడక ఉన్నందుకు వారిని విడిచిపెట్టక వాటి కొమ్మలన్నిటిని కత్తిరించి అడవి ఒలీవ కొమ్మలనైన మనల్ని ఆ ఒలీవ చెట్టుతో అంటుకట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెట్టుతో అతకబడిన వారమై మనం ఫలించాలి. ఒకవేళ ఫలించకపోయినట్టయితే దేవుడు ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు. వాగ్దాన సంబంధమైన వాగ్దానాలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకున్న ఇజ్రాయేలును విడిచిపెట్టలేదు. విశ్వాసంతో దేవుని పిల్లలంగా మార్చబడ్డాం. దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు. పిల్లలు ఆనాడు ఇశ్రాయేళ్ల పట్ల ఎంతగా కృప చూపాడో అంతకు మించిన కృప మన పట్ల ఉంది.
ఆనాడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తప్పితే రాళ్లతో కొట్టాలి. ఈసారి యేసు కృప మనకు తోడుగా ఉంది. ఆయన పాదాలను చెంత పట్టుకొని వేడుకుంటే విడువక ఆయన ఎల్లప్పుడూ ప్రేమ చూపుతున్నాడు. అంటుకట్టబడ్డందుకు ఆత్మ ఫలాలు ఫలించాల్సిన మనము ఆ ఫలాలు ఫలించకపోతే దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారా. అందుకొరకే ఎన్నోసార్లు దేవుడు తన మాటల ద్వారా హెచ్చరికలు పంపుతున్నాడు. కుటుంబాలలో పరిస్థితుల ద్వారా హెచ్చరికలు పంపుతున్నాడు. తప్పిపోతున్నావు జాగ్రత్త, తప్పిపోతున్నావు జాగ్రత్త, నా శిక్షా విధి మీ మీదికి రాకన్నా ముందే మీరు మారండి అని ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించిన మారకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన తీర్పును గనక, ఒకవేళ ఆయన ఉగ్రతను గనక మన కుటుంబాల మీదకి రాకన్నా ముందే ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకొని వేడుకొని, దేవా విడువని కృప నాకు కావాలి కానీ విడిచిపెట్టని కోపం నా మీద వద్దు అని పాదాల మీద పడి వేడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన పూర్వకంగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం పిల్లారా. దయగలిగిన దేవా నీకు స్తోత్రాలు రాజా. నీ మంచి మాటలు తండ్రి, నీ ఉన్నతమైన మాటలు మరి మాతో మాట్లాడారు. మా జీవితాలలో ప్రవ్వా విడువనికి నీ కృప నాకు కావాలి తప్ప నీ విడిచిపెట్టని కోపము నాయన నా మీదికి రావడానికి వీల్లేదు ప్రవ్వా. తండ్రి నేను ఏ విషయంలోనైనా, మేము ఏ విషయంలోనైనా తండ్రి నీకు అన్యాయం చేస్తే, మోసం చేస్తే నువ్వు తట్టుకోలే దేవా. అట్టి స్థితిలో మేము పడిపోకుండా మమ్మల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తున్న దుష్టుడి యొక్క హస్తాల్లోనికి మేము వెళ్ళిపోకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. మీ జ్ఞానాన్ని నాయన, మీ బుద్ధిని, మీ వివేచనను, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని, ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. విన్న మాటలన్నిటినీ ప్రభావ మా హృదయాల్లో నిక్షిప్తం చేసి మేమందరము తండ్రి నీ వాక్య ప్రకారం ప్రవర్తించి నడుచుకునే వారంగా మమ్మల్ని నిలబెట్టుకునమని, మరింతగా మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతుండగా కానుకలు తీసుకొని ముందుకు కొనసాగుదాం. అందరం లేచి నిలబడదాం.